కబుల్తన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా ప్రభుత్వ రికార్డుల్లో తనను మళ్లీ బ్రతికించాలని తౌడంపల్లి మండలం పైమాకంకు చెందిన ఆంజనేయులు శెట్టి విన్నవించారు. కలెక్టరేట్ గ్రీవెల్స్ లో ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనారోగ్యంతో 2019లో తాను ఇంటి నుంచి వెళ్లిపోయానని, 4 ఏళ్లు కడపలో ఓ ఆశ్రమంలో నాకు చికిత్స చేశారని తన లేఖలో పేర్కొన్నాడు. 2020 తన పోలికలతో ఉన్న ఓ వ్యక్తి మరణించగా ఆయన తీసుకొచ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియల్ని జరిపించేశారు. తాను చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రమూ ఇచ్చారని తెలిపారు. 2023 ఏప్రిల్లో తాను తిరిగి ఇంటికి వచ్చారు. తాను చనిపోయానని ఊర్లో అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కాబట్టి సర్కార్ రికార్డుల్లో తనను మళ్లీ బ్రతికించాలని వేడుకున్నారు ఆంజనేయులు శెట్టి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ దామోదర్, ఒక వ్యక్తి తను చనిపోయినట్టు కుటుంబ సభ్యులు మరణ ధృవీకరణ పత్రం తీసుకొచ్చారు. అయితే దానికి సంబంధించి కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం కూడా మనం చూస్తున్నాం. ఆ సేమ్ వ్యక్తి ఆంజనేయులు అనే వ్యక్తి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, ఏదైతే పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం పై గ్రామానికి చెందిన ఆంజనేయులు శెట్టి 2019లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 2020లో ఒక అనాథ మృతశవాన్ని ఇతని పోలికలతో ఉంటే అంత్యక్రియలు జరిపించిన వారి కుటుంబ సభ్యులు చనిపోయినట్లు ఏదైతే ప్రభుత్వ పంచాయతీ కార్యాలయం నుంచి ధృవీకరణ పత్రం తీసుకున్నారో, అయితే ఆ తర్వాత 2023లో అతను తిరిగి వచ్చాడు. తాను 4 సంవత్సరాల పాటు అనారోగ్యంతో ఉన్న కారణంతో కడపలోని ఓ ప్రైవేట్ ఆశ్రమంలో వారి ద్వారా చికిత్స పొంది అక్కడే ఉన్నానని కూడా తెలియజేశాడు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పలుమార్లు 2023 ఏప్రిల్లో వచ్చిన తర్వాత అప్పటి నుంచి పలుమార్లు తాను అటు పంచాయతీ కార్యాలయంతో పాటు మండల రెవెన్యూ కార్యాలయం వద్దకు పలుమార్లు తిరిగినప్పటికీ తనను తిరిగి రికార్డుల్లో బతికించాలంటూ ఎన్నిసార్లు కోరినా ఆధార్ కార్డును లైవ్ లేక్ తీసుకురావాలని కోరినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని, ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఏదైతే ప్రజా ఫిర్యాదు దినోత్సవంలో ఈ రోజు కలెక్టర్ ను కలిసి తన సమస్యను చెప్పుకున్నారు. దీంతో కలెక్టర్ ఈ విషయం మీద సీరియస్ గా స్పందించి వెంటనే సంబంధిత ఆధార్ను పునరుద్ధరించారని, అదేవిధంగా ఈయన తిరిగి లైవ్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలంటూ కూడా రెవెన్యూ అధికారులను అదేవిధంగా పంచాయతీ అధికారులను ఆదేశించిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఇది ఒక వింత కేసుగా చెప్పవచ్చు. 4 సంవత్సరాల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న వ్యక్తి తాను తిరిగి బతికి వచ్చానని చెప్పుకోవడం, అది కూడా తనకు మరణ ధృవీకరణ పత్రాన్ని గతంలో ఇచ్చిన దాన్ని రద్దు చేసి తనకు న్యాయం చేయాలని సుమారు 1 ఏడాది పాటు ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగినా కింది స్థాయి అధికారులు ఎందుకు స్పందించలేదన్న విషయం మీద కూడా కలెక్టర్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దీంతో ఈ విషయంలో వెంటనే అతనికి న్యాయం చేసి ప్రభుత్వం వైపు నుంచి వచ్చే పెన్షన్ అన్ని ఇప్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్ దామోదర్, ఆంజనేయులు తిరిగి వచ్చిన తర్వాత అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అంటే, గుర్తు తెలియని వ్యక్తితో ఇదంతా చేయడం చూస్తే ఎవరో తెలియక చేశారా, లేదంటే ఇదేమైనా కుట్రపూర్తిగా చేయడం అలా ఏమైనా జరిగిందా? ఆ కోణంలో కూడా దర్యాప్తు జరపాలని కూడా కలెక్టర్ ఆదేశించాడు. 2019లో ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి 4 ఏళ్ల పాటు, అంటే కడపకు చిత్తూరుకు దగ్గరగానే ఉంటుంది, సుమారు ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాంటి వ్యక్తి ఆశ్రమంలో ఉన్నప్పుడు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఏదైనా ఇతని పేరుతో ఉన్న LIC బాండ్స్ ఏమైనా క్యాష్ చేసుకున్నారా, లేకపోతే ఇతని మీద ఏదైనా LIC పాలసీల మీద వచ్చిన డబ్బును తీసుకున్నారా? ఏదైతే బ్యాంక్ లో అకౌంట్ ఉంటే 4 లక్షల వరకు ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. వీటిని వారు తీసుకున్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాలని కలెక్టర్ ఆదేశించాడు. లేకపోతే తీసుకున్న వెంటనే ఆ సొమ్మును వెంటనే రికవరీ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ముందుగా అతనికి లైవ్ సర్టిఫికెట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్, థాంక్యూ దామోదర్. నేను 4 సంవత్సరాల ముందు మతి స్థిమితం లేక ఊరు విడిచి వెళ్ళాను. నేను 4 సంవత్సరాల తర్వాత వచ్చే లోపల ఇంటి దగ్గర వేరే బాడీని తెచ్చి నా మాదిరిగా పోలికలు ఉంటే దానం చేసి అంత్యక్రియలు చేశారు. తరువాత నేను వచ్చిన తర్వాత అక్కడ అడిగితే ఈ విధంగా దహనం అయిపోయినారు అన్నారు. సరే, కొందరు భయపడ్డారు, దగ్గరికి వచ్చేదాన్ని కూడా భయపడ్డారు జనాలు. భయపడితే సరే మళ్ళీ కొన్నాళ్ళకు అన్ని కనుక్కొని పోలికలన్నీ మళ్ళా దగ్గర చేశారు. సరే, మళ్ళీ వచ్చి మా రేషన్ కార్డు, ఆధార్ కార్డు కట్ చేశారు. దాన్ని పునరుద్ధరించమని కలెక్టర్ గారికి కూడా అర్జీ పెట్టాము. ఇప్పుడు సరే పరిష్కారం చేస్తామన్నారు.